నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓ కన్న కూతురు, ఓ తోడబుట్టిన చెల్లె, వీళ్ళిద్దరూ కూడా సలహాలిచ్చినా సూచనలిచ్చినా ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పట్టించుకోవట్లేదు. మరి ఎట్టకేలకు ఈరోజు కవిత అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే బీఆర్ఎస్ పతనం మొదలైనట్లే అంటూ ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం కానివ్వండి, లేదు అంటే అటు చూసుకున్నట్లయితే షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. మరి అసలు ఈ రెండు పార్టీల సంగతి ఏంటి, ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులు కూడా. చాలా మందికి ఆడపిల్లలు అంటే సెంటిమెంట్ సార్. మరి ఆడపిల్లలు ఏం చెప్పినా కూడా చేసి తీరాలని కొందరు చెప్తూ ఉంటారు. మరి అదేంటో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు షర్మిల గారు కానివ్వండి, ఇటు కవిత గారు కానివ్వండి, ప్రస్తుతం వాళ్ళు వేరే పార్టీల్లో ఉండడం, వాళ్ళ అన్న పార్టీ నాన్న పార్టీలకు సలహాలు ఇవ్వడం, మరి ఈ సలహాలు వాళ్ళు తీసుకుంటారా? ఇటైతే కవిత గారు అయితే అసలు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయినట్లే అని ఆమె తేల్చి చెప్పేస్తుంది. ఇంకా వైసీపీ గురించి షర్మిల గారు మనం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. మరి వీళ్ళు ఇచ్చే సలహాలు కానివ్వండి, అటు వాళ్ళు చేసే పనులు కానివ్వండి, ఏ విధంగా చూడాలంటారు? ఆడపిల్లలు పుట్టింటి శ్రేయస్సు కోరతారనేది సర్వత్రా నమ్మే విషయం, వాస్తవం కూడా. ఎందుకంటే పుట్టిల్లు చల్లగా ఉంటే వాళ్ళకి ఎప్పుడైనా రాగలుగుతాము, మనకు కూడా 4 డబ్బులు వస్తాయి, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చీర సారీ దొరుకుతుంది, అభిమానం ప్రేమ ఉంటాయి అని. అట్లా అందువల్ల పుట్టిల్లు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటారు. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా పాలక వర్గాలుగా ఉండే ఒక మాజీ ముఖ్యమంత్రుల సొంత కుటుంబాల్లో ఆడపడుచుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. వాళ్ళు మరి మేలు కోరేవాళ్లే కానీ కీడైతే కోరరు. ఇప్పటికి వాళ్ళు చెబుతుంది ఏంటంటే, మీరు మీ పార్టీలని చక్కదిద్దుకోమని చెబుతున్నారు, కానీ విభేదాలు ఉన్నా కూడా ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీతో పూర్తిగా విభేదించి అనేక అంశాల మీద ఆమె బాహాటంగా బయటకు వచ్చింది. కానీ ఆమె వాళ్ళు మాట్లాడుతున్న మాట ఆమె తండ్రి పార్టీ, తండ్రి శ్రేయస్సు కోరి చెప్తుంది, కానీ వేరేగా కోరటల్లా ఆ పార్టీ పడిపోవాలని కానీ తన అధికారంలోకి రావాలి కానీ ఆ పార్టీ పతనం అవ్వాలనే మాట ఆమె అంటలేదు. ఇప్పటికైనా సరే కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది అని చెబుతుంది, వెళ్ళకపోతే పతనం అవుతుందని చెబుతుంది. కాబట్టి అక్కడ కూడా మేలు కోరుతుంది. ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి, షర్మిల గారు కూడా ఒక జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె మొన్న ఎన్నికల్లో గతంలో పార్టీ అంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ప్రజల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో బోణీ కొట్టలేకపోయింది, ఒక్క సీటు కూడా. కానీ ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా మాత్రం కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి బొక్కబార్ల పడ్డాడు. తను మొత్తం 175కి 175 24 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తానని చెప్పినప్పటికీ 11 సీట్లకు పరిమితం అయ్యాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా రాలా. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఈగోయిస్టిక్ పర్సన్, తనకి అహంభావం ఎక్కువ. నేను 175 గెలుస్తాననుకున్నాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఓడిస్తాననుకుంటే ఆయన అక్కడ గెలవటమే కాకుండా వాళ్ళ కూటమి ప్రభుత్వం 164 సీట్లు దేశంలోనే ఎక్కడా జరగనంతటి మెజార్టీతో గెలిచింది. నేనేమో అంతకుముందు 151 స్థానాల్లో ఉండి పెద్ద మెజార్టీ, ఒక 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని బీరాలు పలికాను, అహంకారపు మాటలు మాట్లాడాను, ఇవాళ 11 స్థానాలకు పడిపోయానన్న ఒక సిగ్గుతో ఆయనేమో అసెంబ్లీకి వెళ్ళనని ఒక భీష్మించుకున్నాడు. అసెంబ్లీకి వెళ్ళపోవటానికి నీకు ప్రజలు ఇచ్చిన బాధ్యత అసెంబ్లీకి వెళ్ళమనే కదా. నువ్వు ఎవరి మీద అలిగి అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది ఎవరికి అర్థం కాదు. అక్కడికి షర్మిల గారు చెప్పింది, నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, నీకు 11 మంది సీట్లు ఇచ్చారు కదా, 11 సీట్లు గెలిచారు మీ పార్టీ తరఫునని. ఒక సందర్భంలో అసెంబ్లీకి వెళ్ళు, లేదంటే రాజీనామా చేయి. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల గారి మీద కూడా చాలా అహంకారపు మాటలు మాట్లాడాడు. నీకు సీట్లు లేవు, ఓట్లు లేవు అని. ఆమె ఇంకా రిటార్ట్ బాగా ఇచ్చింది, నాకు సీట్లు ఓట్లు లేవు, నీకు 11 సీట్లు ఇచ్చినా కూడా నువ్వేం చేయగలుగుతున్నావో నువ్వు ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ కనుక నీకు అసెంబ్లీకి వెళ్ళటానికి ఎందుకు భయపడుతున్నావో తెలియదు. గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు దాష్టికాలు రేపు అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఆ ధైర్యం లేక నువ్వు వెళ్ళటలేదు. ఒకవేళ అంత ధైర్యం లేనప్పుడు ఆ 11 స్థానాలకు మీ పార్టీ సభ్యత్వాలు మీ సభ్యులు రాజీనామా చేయాలి. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళని వ్యక్తులకి ఎమ్మెల్యేగా కొనసాగే నైతిక హక్కు లేదు.
తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళనంటున్నావు. అట్లాంటప్పుడు నువ్వు కూడా ఆ పార్టీకి అధ్యక్షుడిగా కానీ అసలు మీ పార్టీ ఏ శాసనసభ్యత్వానికి లేకుండా మొత్తం మీరు కూడా నా పరిస్థితికి రండి, రాజీనామా చేయండి. అది ప్రజలకి మీరు ఇచ్చే నైతికమైనటువంటి సమాధానం. లేకపోతే కనుక మిమ్మల్ని ప్రజలు క్షమించరని చెప్పింది. తర్వాత పార్టీ కూడా ఉండదని కూడా చెప్పింది. ఇప్పుడు కవిత గారు ఇక్కడ చెప్పిన మాటకి షర్మిల గారు అక్కడ చెప్పిన దానికి కూడా ఒకటే. ఇప్పుడు కవిత గారికి కూడా ఇక్కడ ఏమి ఎమ్మెల్యేలు లేరు, సీట్లు లేవు, ఓట్లు. మొన్న కదా ఆమె ఎలక్షన్ తర్వాత డిఫర్ అయింది. సరే డిఫర్ అయినా కూడా తండ్రి బాగుండాలని అయితే కోరుకుంటుంది ఆమె. ఇతరుల మీద కొన్ని విమర్శలు చేసింది కానీ తండ్రి మీద చేయలే. అక్కడ కూడా షర్మిల గారు ఇప్పటికీ వాళ్ళిద్దరికీ చాలా ఆస్తికి సంబంధించిన కొన్ని ఆర్థికమైన విభేదాలు ఉన్నాయి, రాజకీయమైన విభేదాలు ఉన్నాయి, కుటుంబపరమైన విభేదాలు ఉన్నాయి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన అంశాల్లో విభేదాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం రాజకీయ పరంగా చూస్తే నువ్వు ప్రజలు ఇచ్చిన బాధ్యతని నెరవేర్చుకోవటం ద్వారా నువ్వు ప్రజా జీవితంలో కొనసాగమని ఆమె కోరింది. తాత్పర్యం అదే కదా. అంతేగాని నువ్వు కనుక ఇప్పుడు ఈ 11 స్థానాల్లో ఇచ్చారు కాబట్టి నువ్వు అసెంబ్లీకి వెళ్ళిపోతే వచ్చేసరికి నీకు ఆ పరపతి కూడా ఉండదు, అసలు జీరోకి వస్తావని ఆమె చెప్పింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులే కానీ ప్రస్తుత ముఖ్యమంత్రులు కాదు. ఒకప్పుడు మీరు ముఖ్యమంత్రులు అయినా ఇవాళ మీకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతల్ని నెరవేర్చడంలో ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఆ అసెంబ్లీలోకి వెళ్ళి 2 నిమిషాల్లో లేచి వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన్ని యోగక్షేమాలు పలకరించడానికి ఆయన స్థానానికి అంటే కేసీఆర్ గారు సీటు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఏమన్నా ఒళ్ళంతా జర్రులు పాకినాయో ఏంటో తెలియదు, వెంటనే లేచి వెళ్ళిపోయాడు. మరి కేసీఆర్ గారి నైజం అయితే అది కాదు. ఇప్పుడు అనేక డక్కముక్కీలు తిని ఆయన ఉద్యమ నేతగా ఉండి సాధించి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ప్రజల నాడి బాగా తెలిసిన వ్యక్తి. బాగా ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ అవగాహన ఉంది. కానీ ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి మరి వాళ్ళ సభ్యులకి నాయకత్వం వహించకుండా చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఒకప్పుడు అంటే ఆరోగ్యం బాగాలేదు అనుకున్నారు, ఇప్పుడు ఆరోగ్య సమస్య అయితే లేదని చెప్తున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడైనా నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే తప్ప ముఖ్యమంత్రి పదవి లేని రోజు నేను ప్రజలకి బాధ్యత వహించడం అనేది ఆయన చెప్పకనే చెప్పేశాడు. అసెంబ్లీకి మిగిలిన సభ్యులను కూడా వెళ్ళకుండా ఆపేశాడు. తర్వాత తను ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం ఎంత వెంపర్లాడుతున్నాడో కూడా ప్రజలందరికీ అర్థమైంది. అసలు ప్రతిపక్ష నాయకుడు హోదా ముఖ్యమా, ప్రజల సమస్యలని చట్టసభల్లో ప్రస్తావించడం ముఖ్యమా? అంతే కదా. కానీ ఆయనకి అది పట్టట్లా. అన్ని రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళాడు, న్యాయస్థానాలకు కూడా వెళ్ళాడు, నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇప్పించండో అని. అసలు అడుక్కోవటం ఏంటి? నీకు హక్కుగా తీసుకోవాలి. ఒకవేళ నీకు హక్కుగా రాలేదనుకోండి, అడుక్కోవటం అంతకన్నా అవమానం ఏముంటుంది? నీ ప్రతిపక్ష హోదా లేకపోతే నిన్ను శాసనసభలోకి రానివ్వరా? నువ్వు మాట్లాడేది ఇంకా ఎవరన్నా వేరే సభ్యులు ఇంకెవరున్నారు ఉంటే కూటమి సభ్యులు ఉన్నారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కూటమి వాళ్ళు అంతా ఒకటే ఐక్య కూటమి. ఇది నువ్వు ఒక్కడవే కదా ప్రతిపక్ష నాయకుడివి, నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చినట్టే. కానీ టెక్నికల్గా హోదా ఇవ్వాలి, దాని మూలన 1 కారు 2 కారులో ఇస్తే ప్రభుత్వం నీకు ఆటి కోసం ఆశపడుతున్నావు. నువ్వు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నీ కార్లకు తక్కువ, బంగాళాలకు తక్కువ, నీకేం తక్కువ? నీకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అసలు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లోనే నీకున్నంత భద్రత కానీ ఇవాళకి కూడా నీకుండా ప్రజల డబ్బుతో వేసిన ఫెన్సింగ్ అయినా కూడా జాతీయ స్థాయి నాయకులకు కూడా ఎవరికి లేదు ఇంతవరకు. జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ ఎంత పెద్ద లీడరు, ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ అయింది, ఆమెకు కూడా అటువంటి భద్రత లేదు. అంత భద్రత పెట్టుకుని అంత డబ్బులు నీ దగ్గర పెట్టుకుని ఈ క్యాబినెట్ హోదా ఇస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రజల్ని నువ్వు గాలికి వదిలి నీకు వచ్చే ప్రతిపక్ష నాయకుడు హోదాని పట్టుకుని ఎంపర్లాడుతూ నువ్వు వ్యవస్థల చుట్టూ పరిగెత్తున్నావు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసావు, ప్రజలను కూడా గాలికి వదిలేసావు. నీ తరపున ఎన్నికైన 10 మంది శాసనసభ్యులను కూడా శాసనసభలోకి వెళ్లకుండా కూడా నువ్వు వాళ్ళని నియంత్రిస్తున్నావు. ఇది ప్రజలకు ఏ విధంగా నువ్వు మేలు చేశాడని అతను చెప్పుకోగలుగుతాడు? షర్మిల చెప్పిన సలహాలో తప్పేముంది? షర్మిల విభేదిస్తే రాజకీయంగా విభేదించవచ్చు, కానీ ఆమె ఇచ్చిన సలహా మాత్రం శ్రేయస్కోరిచ్చింది. అట్లాగే కవితకు కూడా అందరినీ వాళ్ళ పార్టీలో విమర్శించింది కానీ తండ్రిని విమర్శించాల. ఆమె ఏం కోరుకుంటుంది? తను అన్నీ అయిపోయినా నాకు బీఆర్ఎస్ పార్టీ క్షేమం బాగుండాలి, నా తండ్రి ముఖ్యమంత్రి మళ్ళీ అవ్వాలనే కదా ఆమె ఆశ. కాబట్టి ఆడపిల్లల తప్పు లేదు, వినకపోతే వాళ్ళ కర్మ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా శ్రావణి, మన వీక్షకులు.